ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2020లో కాంగ్రెస్ ఆప్ రెండు పొత్తు పెట్టుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలే. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ, హర్యానాలలో ఆప్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. బట్ పంజాబ్లో మాత్రం విడిగా పోటీ చేశాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తు కుదరలేదు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు ఉండదు అని చెప్పి కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు. సార్, ఇండియా కూటమికి ఆప్ క్రమంగా దూరం అవుతోందా? ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలి నాకు గుర్తున్నంత వరకు ఐ డోంట్ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ సార్, చదివాను నేను ఎక్కడ అంటే ఒక 2013లో ఆప్కు మెజార్టీ రానప్పుడు కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చారు. అంతే తప్ప నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ నేను కూడా చెక్ చేస్తాను. అది చెక్ చేయండి ఒకసారి, అది వెరిఫై చేయడం మంచిది. కానీ మీరు అన్నట్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ, హర్యానా, గుజరాత్, గోవా, చండీగఢ్ ఇక్కడ బీజేపీతో పొత్తు కాంగ్రెస్తో ఆప్ పొత్తు పెట్టుకుంది. మీకు పంజాబ్లో పొత్తు పెట్టుకోలేదు. మీకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలకు 2 లేయర్స్లో ఈ పొత్తులు ఉంటాయి. అందువల్ల ఇదేదో ఇండియా కూటమికి ఆప్ దూరమైంది అని కంక్లూషన్కి రాలేము. ఆ మాటకొస్తే మమతా బెనర్జీ దగ్గరుందా, ఇండియా కూటమి దగ్గరుందా, దూరం ఉందా అనాలా? అక్కడ కూడా బెంగాల్లో కూడా మమతా బెనర్జీకి కాంగ్రెస్కు పొత్తేమీ లేదు. కాంగ్రెస్కు సిపిఎంకు పొత్తుంది. కాంగ్రెస్కు మమతా బెనర్జీ పొత్తు లేదు కదా. మరి ఇండియా కూటమికి మమతా బెనర్జీ దూరమైందా, దగ్గరైందా? నిన్న కాక మొన్న పార్లమెంట్లో కూడా కోఆర్డినేషన్ మీటింగ్కి రాలేదు మమతా బెనర్జీ. తృణమూల్ ఎంపీలు అదాని ఒక్క ఇష్యూనే ఉందా అని కూడా డిఫర్ అయ్యారు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్, సిపిఎం పొత్తు లేదు, వాళ్ళిద్దరే ప్రధాన ప్రత్యర్థులు. మరి వామపక్షాలు ఇండియా కూటమికి లేరా? ఇండియా కూటమికి వామపక్షాలు దూరం అయ్యాయి అని అనగలమా? వాయనాడులో ప్రియాంక గాంధీ పైన సిపిఐ పోటీ చేసింది కదా, రాహుల్ గాంధీ పైన సిపిఐ పోటీ చేసింది కదా వామపక్ష కూటమి తరఫున. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మీదనే పోటీ పెట్టిన వామపక్షాలు ఇండియా కూటమికి దూరం అయ్యాయా? అందువల్ల ఇండియా కూటమికి మీకు 3 రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను. మీకు ఢిల్లీ ఉదాహరణ చెప్పాను, మీకు బెంగాల్ ఉదాహరణ చెప్పాను, కేరళ ఉదాహరణ చెప్పాను. అందువల్ల ఇండియా కూటమికి యొక్క క్యారెక్టర్ ఏంటి మనకు అర్థం కావాలి. ఇండియా కూటమి ఇండియన్ పాలిటిక్స్ కోసం ఏర్పడింది తప్ప స్టేట్ పాలిటిక్స్ కొరకు కాదు. ఇండియన్ పాలిటిక్స్కి ఏర్పడినటువంటి కూటమిది. అందువల్ల 2 లేయర్స్ ఉంటాయి. మొదటి లేయర్ ఏమో జాతీయ రాజకీయాలు, రెండో లేయర్ ఏమో ఆయా రాష్ట్రాల రాజకీయాలు. జాతీయ రాజకీయాల్లో ఆప్ ఇండియా కూటమిలో భాగం. ఎందుకంటే ఆప్ బీజేపీతో ఫైట్ చేస్తుంది కనుక. ఇండియా కూటమి ఏర్పడింది ఎందుకు? ఢిల్లీలో అధికారంలోకి రావడానికి, ఆప్ పైన పోరాడటానికో, తృణమూల్ పైన పోరాడటానికో, సిపిఎం మీద పోరాడటానికో ఇండియా కూటమి ఏర్పడలే. ఇండియా కూటమి ఏర్పడింది బీజేపీ పైన పోరాటానికి. బీజేపీపై జరిగే పోరాటంలో కలిసొచ్చే రాజకీయ శక్తులన్నీ తరతమ తేడాలతో ఆయా సందర్భాల్లో ఇబ్బందులున్నా అల్టిమేట్గా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో రావాల్సింది, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే దేశంలో కూడా మీరు ట్రెండ్ చూస్తే 2024 లోక్సభ ఎలక్షన్లు చూస్తే అటు ఎన్డీఏతోనో ఇటు ఇండియా కూటమితోనో ఉన్న పార్టీలే నిలబడ్డాయి. ఈ 2 కూటములకు దూరంగా ఉన్న పార్టీలు దెబ్బతిన్నాయి. ఈ 2 కూటములకు దూరంగా ఉన్న పార్టీలు 4 పార్టీలు. ఒకటి తెలంగాణలో బీఆర్ఎస్ 0 లోక్సభ సీట్లు. రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్, ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి, అడ్రస్ ఎక్కడ పోయారా లేదా? ఒరిస్సాలో బిజు జనతాదళ్, తమిళనాడులో అన్నా డిఎంకే. ఈ 4 అన్నా డిఎంకే ఎన్డీఏలో ఉండి బయటకు వచ్చింది. మీరు ఈ 4 పార్టీలు చూడండి, ఈసారి లోక్సభ ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా పోయాయి. అంటే క్లియర్గా నాన్ ఎన్డీఏ ఏతర, ఇండియా కూటమి ఏతర పక్షాలన్నీ దేశంలో ఓడిపోయాయి. దిస్ ఇస్ అన్ ఇండికేషన్ కదా, మీకు ఎక్కడ ఎగ్జాంపుల్ కదా, క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఇది. సో అందువల్ల వాట్ డస్ ఇట్ ఇండికేట్? జననాయక జనతా పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ చేసింది, ఇండియా కూటమి లేదు, కానీ అడ్రస్ లేకుండా పోయింది కదా. సో అందువల్ల మీకు జేడీఎస్ చివరి నిమిషంలో ఎన్డీఏలో లాభపడ్డది కదా. అంటే అటో ఇటో ఉన్న పార్టీలే నిలబడుతున్నాయి. అందువల్ల ఆపైనా, తృణమూలైనా, సిపిఎం అయినా రాష్ట్రాల్లో తమ ఇండియా కూటమి పక్షాలతో ఘర్షణ పడ్డా మళ్ళీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే వరకు బీజేపీని వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు అనివార్యంగా ఇండియా కూటమి పక్షాలు ఒకటే అవుతాయి. కారణం ఏంటంటే జాతీయ రాజకీయాలు లేరు. ఇక రాష్ట్రాల రాజకీయాలు రేపు స్థానిక సంస్థలు వస్తాయి. మీరు స్థానిక సంస్థలు ఎవరితో కలుస్తారో కూడా తెలియదు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీకు తెలంగాణలోనే ఉన్నాయి, ఇంకెక్కడ హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి, మీకు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి.
కాంగ్రెస్ బీజేపీ కలిపి సర్పంచులు ఉప సర్పంచులు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల రాజకీయాలు అనేది మల్టీ లేయర్డ్ పాలిటిక్స్ ఉంటాయి. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకమైనటువంటి డైమెన్షన్స్ పనిచేస్తాయి. సో మీకు ఉదాహరణకు ఒక బృందగానం ఉందనుకోండి, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. అందులో సంగీత దర్శకుడు అన్ని ఇన్స్ట్రుమెంట్లు అన్నిసార్లు వాడాడు కదా. ఒక ట్యూన్కి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాడు, ఇంకో ట్యూన్కు ఒక 3-4 కలిపి వాడతాడు, ఇంకో ట్యూన్కు 2-3 కలిపి వాడతాడు. మన కిచెన్లో అనేక వస్తువులు ఉంటాయి. అన్ని వస్తువులను అన్నిట్లో వాడరు కదా. అల్లం, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, పసుపు, సొంటి, బిర్యాలు అన్నిట్లో వేయరు కదా వంటలో. సో వేయరు కనుక కిచెన్లో ఇవన్నీ ఉండవా? ఉంటాయి. కిచెన్ ఇండియా కూడా కిచెన్ లాంటిది. కొన్ని ఇట్లలో అల్లం ఎల్లిపాయ కలుపుతారు, కొన్ని ఇట్లలో అల్లం ఒక్కటే వేస్తారు. మీరు అల్లం ఎల్లిపాయ కలిపి కర్రీ చేస్తారు. ఉప్మా వేసింది అనుకోండి, ఎల్లిపాయ వేయరు కదా, అల్లం ఒకటే వేస్తారు ఉప్మాలో. సో మీరు ఉప్మాలో అల్లం ఒకటే వేస్తారు, ఎల్లిపాయను పక్కకు పెడతారు. మళ్ళీ కర్రీ చేసేటప్పుడు అల్లం ఎల్లిపాయ కలుపుతారు. ఇంకో సందర్భంలో ఉల్లిగడ్డ కూడా కలుపుతారు, ఇంకో సందర్భంలో సొంటి కలుపుతారు, ఇంకో సందర్భంలో మిరియాలు కలుపుతారు. సో మన టీ పెట్టుకుంటే అల్లం కలుపుకుంటాం, టీ పెట్టుకుంటే మిరియాలు కలుపుకుంటాం. టీలో ఎల్లిపాయలు వేయరు కదా ఎవరు. అంటే అర్థం ఎల్లిపాయకు కిచెన్లో ఎల్లిపాయలకు స్థానం లేదు అందామా? సో ఇది కూడా పాలిటిక్స్ ఈజ్ ఆల్సో లైక్ ఎ కిచెన్. ఇండియా కూటమి ఈజ్ ఆల్సో లైక్ ఎ కిచెన్. సో ఆ కిచెన్లో అనేక పార్టీలు ఉంటాయి. ఒక లేయర్లో కలుస్తాయి, ఒక లేయర్లో కలవవు. అందువల్ల ఇదేమీ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఓడించే ఆ అధికారంలోకి వచ్చి మనకు అర్థం కావాల్సిన లోకల్ పాలిటిక్స్ అది. షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూమెంట్లో భాగంగా ఆ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మెజార్టీ రాకపోతే కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉంది. తర్వాత కాంగ్రెస్తో వదిలేసి మళ్ళీ ఎన్నికలకు పోయాడు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు పంజాబ్ ఉంది, పంజాబ్లో కాంగ్రెస్ను ఓడించి ఆ అధికారంలోకి అక్కడ ఆ 2 పార్టీలు ఎట్లా పొత్తు పెట్టుకుంటాయి? అందువల్ల రాజకీయాల్లో ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకమైన కలయికలు ఉంటాయి. సో దట్ ఈస్ ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ కదా.